ఎస్టీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య, ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పెంచలయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలో ఉంది కనుక అత్యంత వెనుకబడిన యానాదుల సంక్షేమం కోసం ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని కోరారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్టీలలో 30% జనాభా కలిగిన యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. నీరెత్తినట్టు ఉన్నారు కానీ ఏం కూడా అది మన యొక్క వ్యక్తి వర్గీకరణ కాబట్టి మనం కూడా మన యొక్క గుంటూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో కూడా అరవై జిల్లాకి వెళ్ళి వర్గీకరణ కూడా వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకే ప్రధానంగా అవసరం. ఎందుకు అవసరం అంటే యానాదులు ఇప్పటికీ అన్ని విధాలు వెనకబడి ఉన్నారు. ఏదైతే విద్య విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే విద్యా సంస్థల్లో చూస్తే మా యొక్క యానాదులకు కావాల్సినటువంటి సీట్లన్నీ కూడా ఏదైతే గిరిజన జాతుల్లో అభివృద్ధి చెందినటువంటి జాతులు కొనుక్కోపోతూ ఉన్నాయి. ఏదైతే ఇతర ఉద్యోగాల విషయంలో, ప్రమోషన్ల విషయంలో అన్ని విషయాలు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని సవరించి న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్తో మేము ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారు గత ఎన్నికల సందర్భంగా ఏదైతే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి యోగాల పాదయాత్రలో కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి మన ఎన్నికల హామీలో కూడా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. అందుకని ఏదైతే ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడినటువంటి యానాదులకు న్యాయం జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి. అలాగే ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎస్టీ వర్గీకరణ కోసం అన్ని జిల్లాల్లో ఉద్యమం ప్రారంభించాం. ఏదైతే మిగిలిన జిల్లాల్లో కూడా ప్రారంభించుకొని త్వరలో విజయవాడలో పెద్ద ఎత్తున యానాది గర్జన సభను నిర్వహించబోతా ఉన్నాం. మేము చెప్పేది ఒకటే, ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధించుకునేంత వరకు మా యొక్క ఉద్యమం, మా యొక్క ఆందోళన, మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రాష్ట్రంలో 10 లక్షల జనాభా యానాదులు ఉన్నారు. అయినా కానీ యానాదుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. కనుక మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మా యొక్క ఎస్టీ వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాయో ఆ కమిషన్ వేసి రాష్ట్రాల్లో ఉన్నటువంటి యానాదులకు న్యాయం జరగాలని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎస్టీ వర్గీకరణ పైన నిరసన దీక్షలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఈ గుంటూరు జిల్లాలో కూడా మా యొక్క నిరసన దీక్ష కొనసాగిస్తున్నాం. అయ్యా, మేము న్యాయమైన కోరికనే అడుగుతున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల జీవితాల్లో ఎలాంటి మార్పులు కూడా ఇప్పటికీ చెరువు గట్ల పైన, కాలువ గట్ల పైన ఈ జీవిత విధానం కొనసాగిస్తున్నారు. మా యొక్క బిడ్డలో భవిష్యత్తు బంగారు బాటలు కావాలంటే ఈ ఎస్టీ వర్గీకరణతోనే సాధ్యమవుతుందని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం డిమాండ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై యానాది.